ప్రతి దేశము నిరంతరం యుద్ధంలోనే ఉంటుంది. ఈ యుద్ధం తీరు ఎలా ఉంటుందయ్యా అంటే ఇదివరకటి రోజుల్లో అయితే డైరెక్ట్ వార్ఫేర్ అంటే ఆర్మీ టు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ టు ఎయిర్ ఫోర్స్, నేవీ టు నేవీ. ఇప్పుడు సైబర్ వార్ జరుగుతోంది దేశాల మధ్యన. ఇదేం బయటకు కనిపించదు, కానీ లక్షల కోట్ల రూపాయలు ఒకరికొకరు చిల్లులు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగే మోడర్న్ వార్ఫేర్లో ఆర్థిక యుద్ధాలు జరుగుతుంటాయి, ఎదుటి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేటటువంటి కుట్రలు జరుగుతుంటాయి. ఇట్లాగా రకరకాల యుద్ధ వాతావరణం మారిపోయింది. అందులో ఇప్పుడు ఎకనమిక్ వార్ఫేర్ నడుస్తుంది. మన దేశం ఇప్పటికే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వీసా ట్రాన్సాక్షన్స్ దాటేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళినాయి. ఆటోమేటిక్గా ఇది దెబ్బ. ఎందుకంటే దాదాపు 200 దేశాల్లో ట్రాన్సాక్షన్స్ నడిపేటటువంటి వీసా కంటే 21 దేశాల్లో నడిపేటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ నెంబర్ 1కి వస్తే ఉచ్చబోసుకుంటున్నది అమెరికా, యూరప్ దేశాలు.